సహకారాలు అందించుకుంటూ ఏ సమయంలోనైనా మీరు నాకు కాల్ చేయొచ్చు. అది ఎలాంటి సహాయమైనా నా నుంచి సాధ్యమవుతుంది అనుకుంటే నేను చేస్తాను. లేదు పెద్దవాళ్ళు ఉన్నారు, అందరితోని కలుపుకపోయి ఆ సహాయం అందించడానికి మీకు ఎల్లవెల్లలా మేము అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మన ఉమ్మడి సిరిసిల్ల జిల్లా నుండి, జగిత్యాల జిల్లా నుండి, మంచిర్యాల జిల్లా నుండి, తర్వాత పెద్దపల్లి జిల్లా నుండి, హనుమకొండ జిల్లా నుండి చాలామంది కళాకారులు ఈ సంఘంలో చేరారు. ఎందుకు చేరారు అంటే మన సంఘంలోనే ఉంటూ అక్కడ కూడా ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసుకొని అక్కడి కళాకారులందరినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి అక్కడ కూడా మనం మన కళాకారులకు సర్వీస్ చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో చాలామంది కళాకారులు ఇలా ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇలాంటి వాళ్ళందరినీ ఒకే గొడుగుందుకు తీసుకురావడానికి ఇంతవరకు ఎవరు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పదవులు అనేటువంటివి చెప్పుకోవడానికి, అనుభవించుకోవడానికి తప్ప వాళ్ళు చేసింది శూన్యం. అంటే ఎవరినో ఇక్కడ విమర్శించడం కాదు, మనకు మనమే ఎన్ని రోజులు ఈ అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. సో ఇవాళ మనకు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుంచే చాలామంది వచ్చారు. అందులో 200 మందిలో 100 మంది మహిళా కళాకారులని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే సభ్యత్వం తీసుకోవడం అనేటువంటిది అది మనకు గొప్ప అవకాశం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు కార్యవర్గంలో ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఒకటే చెప్పదలుచుకున్నాను. అధ్యక్షుడు అనేటువంటి వాడు ఒక్కడే చేస్తే ఏ పని కాదు. ఇంతకుముందు మన సీనన్న అప్పుడు ప్రసంగించేటప్పుడు అందరూ అధ్యక్షులే, కేవలము నావ నడిపేవాడు తప్ప, అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తేనే నావ ముందుకు పోతుంది. సో నేను కోరుకునేది మిమ్మల్ని ఒకటే, నేను ముందుకు వెళ్ళాలన్నా మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటేనే. ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి ఈ సంఘం ఆరోపించడానికి కొరకు. ఏ చిన్న సంఘం, ఫేక్ సంఘం, ఈ సభ్యత్వం ఎక్కడైతుంది, గా సభ్యత్వం ఎక్కడైతుంది, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని ఎన్నో 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 చేసుకుంటూ చివరికి రాత్రుల్లో నిద్రపోనటువంటి సిచ్యువేషన్కు వచ్చారంటే మీరందరూ వాళ్ళని ఎంత భయపెట్టారు ఒకసారి ఆలోచించండి. నేను కాదు ఇక్కడ భయపెట్టింది, మీరే. మీలో ఉన్నటువంటి ఆ కృషి పట్టుదలే ఈరోజు మన సంఘం ఇక్కడ ఆవిర్భవించకుండా చేయాలని చాలామంది చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరు ఎన్ని చేసినా కళామ తల్లి ఆశీస్సులు మనకున్నాయి. వేదాంగాలు చదివినటువంటి పురాణ మహేశ్వర శర్మ గారి ఆశీస్సులు మన ఇక్కడికి వచ్చి ఇచ్చారు. అది ఆషామాషి వివరం కాదు. ఆయన మంచి ప్రవచకులు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన అపాయింట్మెంట్ కావాలి మనకి. ఆయన అపాయింట్మెంట్ ఇస్తేనే అక్కడికి వస్తాడు. కానీ కేవలం ఇలా ఆ క్రెడిట్ అంతా కూడా మన ఉపాధ్యక్షురాలు జవ్వాది సునీత గారికే ఇవ్వదలుచుకున్నాను నేను. ఆమె పట్టుబట్టి కొంచెంలో మిస్ అయింది, కానీ కలెక్టర్ అమ్మ కూడా వచ్చేదే. ఈ ఇద్దరిని మన ఇక్కడికి ఆవిర్భావ మహోత్సవానికి తీసుకురావడానికి తన పాపం ఎగ్జామ్ పెట్టుకొని కూడా, గ్రూప్ ఎగ్జామ్ పెట్టుకొని కూడా తన అక్కడ ప్రజావాణి ఉండడం వల్ల మేడం రాలేకపోయారు. మేడం పాపం ఎంత మనకు స్వాగతం పలికింది అంటే, అయ్యో కళాకారుల సంఘం పెట్టుకుంటున్నారా, మీరు తప్పకుండా పెట్టుకోండి, నా ఫోటో పెట్టుకోండి, నేను ఖచ్చితంగా వస్తాను మనకు మాటిచ్చింది. పాపం చివరి వరకు ప్రయత్నం చేసింది, వేళ్ళకి రాలేకపోయింది. అయినా కూడా తను ఏమంటుందంటే, అయినా మనం ఒక 20 మంది కళాకారులు మేడంను వెళ్ళి కలుద్దాం, మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ మేడం దృష్టికి తీసుకెళ్దాం, మనకు రమ్మన్నది కూడా. మీరు ఏం బాధపడకండి, మీకు ఎనీ టైం నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను, డైరెక్ట్ వచ్చి మీ సాధక బాధకాలు ఏమున్నా కూడా నాకు చెప్పుకోండి, నేను నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి మన లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. చాలా ఆనందం. మనం చేతల మనుషులు కాదు, మనం ఎందుకంటే కోతల మనుషులం కాదు, మనం చేతల మనుషులు. చెప్పింది చేస్తాం ఖచ్చితంగా. 4 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎందరో ఎందరో ఎన్నో ఎన్నో అన్నారు, అవి చేయలేనటువంటి పనులని మనం చేసి చూపిద్దాం. మనమని నేను ఎందుకంటానంటే నేను ఒక్కరిని ఏది చేయలేను. మనం అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు మన కార్యవర్గంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ డైనమిక్ లీడర్సే, ఏ ఒక్కరు కూడా తీసిపోరు. వాళ్ళందరూ కూడా ముందుండి నడిపిస్తే మనకు ఖచ్చితంగా మన కళాకారులు ఇట్లా మనం ప్రైవేట్ దానిలో పెట్టుకోవాల్సిన అవసరం రాదు. మనకు ఒక సంఘ భవనం కావాలి. పేద కళాకారులకు, అందరికీ కాదు, పేద కళాకారులకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలి. నా యొక్క లక్ష్యాలు నేను చెప్పేది. తర్వాత అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ కంపల్సరీ ఇప్పిస్తామని చెప్పి తను జగీర్ బాయ్ తను కూడా చెప్పాడు. అన్న ఈ విషయం మీరు తప్పకుండా చెప్పండి, మన కళాకారులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇద్దాం మనం. ఆ సంఘంలో ఎన్నో ఎన్నో చెప్పారు, అవి చేయలేదు, కానీ మనం చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు రాఘవేంద్ర హాస్పిటల్ ఈరోజు మెమోటోలు కానీ శాలువలు కానీ తనే మనకి స్పాన్సర్ చేశారు పాపం. తర్వాత
తను హాస్పిటల్ నుంచి వెళ్ళి మనకు ఫ్రీ చెకప్ అని చెప్పాడు. తర్వాత నా అల్లుడు బిడ్డ ఇద్దరు కూడా డాక్టర్లే. ఖచ్చితంగా క్యాంప్ ఏర్పాటు చేస్తాను. మా అల్లుడు మంచి సర్జన్, అతని నంబర్ మీకు ఇస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఎనీ టైం మీరు, మా అమ్మాయి గైనకాలజిస్ట్, ఆడవాళ్ళకి సంబంధించిన ఎటువంటి డీసీస్ ఉన్నా కూడా వాళ్ళిద్దరి నంబర్లు మీకు ఇస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తాను. ఎనీ టైం మీరు ఫోన్ చేసి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫోన్ చేసి కనుక్కోండి. ఏదైనా సీరియస్ ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళు రెఫర్ చేస్తారు. మీకు ఫీజులో కన్సెషన్ నేను ఇప్పిస్తాను. మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాను నేను. అది నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తాను. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన సభ్యత్వం ఉన్న వాళ్ళైనా ఇంకా చేయని వాళ్ళు ఎవరన్నా, మీకు అందుబాటులో ఉన్న కళాకారులు ఎవరైనా, వాళ్ళు కళాకారులు ఫస్ట్. సభ్యత్వం అనేది ఉంటుంది, లేకపోతే లేదు. అది ఉంటేనే మనం చేద్దామని కాదు. కళాకారులు ఎవరైనా పర్వాలేదు, ఏ సంఘంలో ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా వాళ్ళకు నేను ఖచ్చితంగా నా వంతు సహాయం నేను అందిస్తాను. మీరు వెనకాడవలసిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా పెద్దపల్లిలో కానీ మంచిర్యాలలో కానీ ఖచ్చితంగా శాఖలు ఏర్పాటు చేస్తాను. రాష్ట్ర స్థాయిలో దీన్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకుపోవడానికి కొరకు నా వంతు నేను కృషి చేస్తాను. నా వెనుక కూడా అందరూ బలగం అందరూ కూడా నాకు వెన్నంటి, ముఖ్యంగా మడుగు సినన్న కానీ, రజాక్ కానీ, నిన్న మొన్న జాయిన్ అయినటువంటి సునీత కానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ మధ్యనే యాడ్ అయ్యారు. కానీ వాళ్ళ యొక్క అండదండలు నేను, తర్వాత మధు శ్రీరామోజు కానీ, విశ్వన్న కానీ, సుదర్శన్ సార్ కానీ, ద్రోణాచార్య సార్ కానీ, హరిహరన్న కానీ, తాడూరు మదకర్ కానీ ఎవరు ఎన్ని రకాలుగా వాళ్ళు నానా రకాలుగా హింసించిన, తిట్టిన, ఇండైరెక్ట్గా మాట్లాడినా కూడా వాళ్ళు వెనకంజ వేయకుండా నా వెన్నంటి ఉండి ఈరోజు ఈ సంఘ ఆవిర్భావానికి నాలో ఏమాత్రం క్రెడిట్ లేదు. అంతా క్రెడిట్ అంతా వాళ్ళదే. వాళ్ళు లేకపోతే నేను జీరో. ఇవాళ నేను ఇంత సక్సెస్ అయ్యానంటే మీ అందరి కృషి. నిన్నటి వరకు రాత్రి 12 వరకు ఇక్కడికి రాకుండా చేయాలని కళాకారులను, ఇక్కడికి వచ్చే అతిథులను అందరినీ కూడా మభ్యపెట్టారు, భయపెట్టారు. గ్రూపులలో తీసేస్తామన్నారు, ఏమో అన్నారు. చివరికి ఎవ్వరు కూడా భయపడకుండా కళాకారులు మనం తౌటు రాజు ఉదాహరణ. నిన్న తను ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది నాకు తెలుసు. తను రెఫరెన్స్ ఇచ్చాడు పాపం పిల్లవాడు. ఎవ్వరికి భయపడే రకం కాదన్నా. నేను ఆయన ఏరియా నుంచి ఒక 30 మంది కళాకారులను మన దానిలో సంఘంలో సభ్యత్వం చేర్పించాడు. నిజంగా తౌటు రాజు తమ్ముడు, నాకు ఒక సొంత బ్రదరు ఉంటే అంతకంటే ఎక్కువ నువ్వు నాకు చేశావు. తర్వాత మళ్ళీ గోదావరికర్ నుంచి వెళ్ళి కుమారన్న అండ్ కొల్లూరి ప్రసాద్ రాత్రి 11, 12 దాకా నన్ను నిద్రపోని ఇలా మహానుభావుడు. ఏంటంటే అన్న ఇది రాయి నాకు రిసీట్ పంపు, ఇది రాయి నాకు రిసీట్ పంపు, ఇదే పని ఆయన. అట్లా ఓకే. అయితే మేము 50 మందితో 100 మందితో సంఘం పెట్టుకుందామని అనుకున్నాం. కానీ మమ్మల్ని ఎక్కడ నిద్రపోనిస్తారు? మేము నిద్రపోతున్నాం ఇప్పుడు, కానీ రేపు నుంచి మిమ్మల్ని కూడా నిద్రపోనియం. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకు నిద్రపోనియం అంటే అక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం అందరం ముందు ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నా సమస్య కాదు ఇది, నాకు సంబంధం లేదు, నా ఏరియా కాదు, నా ఓడు కాదు, ఇవన్నీ పక్క పెట్టండి. మనం అందరం కళాకారులం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా చౌదరి గారు ఆంధ్ర నుంచి వచ్చాడు. తనకి ఎంత అన్యాయం జరిగిందో నాకు తెలుసు, నీ కండారా చూశాను. తనను నమ్మించి మోసగించి 1,50,000 రూపాయలు తీసుకొని 15 షార్ట్ ఫిల్మ్ చేస్తాను ఒక మహానుభావుడు పాపం తను మోసం చేశాడు. మోసం చేసినా కూడా మన మీద నమ్మకంతో ఇవాళ ఇక్కడనే స్థిరపడి ఉన్నాడు. సార్ నాకు కొద్దిగా నేను చెప్పాల్సిన విషయాలు ఆయనే చెప్పాలి. ఇది ఒక కళాకారునికి ఆపద వస్తే మనం ఎలా ఉంటామని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. నాకు ఇక్కడ ఉండడానికి ఒక ఇల్లు ఇప్పించండి, నాకు ఎవరు పరిచయం లేదు, నేను ఆంధ్రావాణి అని నన్ను ఎక్కడ చిన్న చూపు చూస్తారంటే అయ్యో అట్లేందుకని చెప్పి తిమ్మాపూర్ తీసుకెళ్ళి ఆయనకు ఒక ఇల్లు ఇప్పించి ఈరోజు అక్కడ వారానికి 2-3 షూటింగ్లు ఇప్పించి తను ఏదో బతకగలుగుతున్నాడు పాపం. ఆ విధంగా కళాకారులను మనం అట్లా ఎవరి నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి నేను చేస్తాను, మీ అందుబాటులో ఉన్న మీరు చేయండి, మీకు చేతనంత సాయం మీరు చేయండి. కళాకాలం అంటే అంతే, మన అందరిది ఒకటే కుటుంబం. ఇక్కడ కులాలతో మతాలతో దేనితో సంబంధం లేదు. అవి పక్కకు పెట్టండి. ఎవరేమన్నా అన్నా కూడా అవి పట్టించుకోకండి. మనం భరతమాత ముద్దు బిడ్డలో మనం తల్లులు వేరు కావచ్చు, కానీ మనం పుట్టింది మన భరతగడ్డ మీద, అదొకటి గుర్తుపెట్టుకోండి. కళాకారులం కాబట్టి కళల కోసం మనం పాటుపడాలి. ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి, నేను మిమ్మల్ని వాడతాను. ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు ఉంటే మీ క్యారెక్టర్ తగ్గట్టుగా ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళకి నేను రెఫర్ చేస్తాను. ఎప్పుడు ఎనీ టైం మీరు నాకు ఫోన్ చేయొచ్చు. అయ్యో అన్న మరి ఫోన్ చేస్తాడో లేదని కాదు, ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. మీకు ఏ సమస్య అయినా నాకు చెప్పొచ్చు. మీకు ఏదైనా అవసరం ఉంటే ఉపాధిగా, అయ్యో మాకు అన్న ఇట్లా ఇబ్బంది ఉన్నది అంటే నేను ఎవరికో ఒకరికి ప్రొడ్యూసర్లకు చెప్పి అవసరమైతే నా దాంట్లో నేను ఒక్కరిని అందరికీ అవకాశాలు ఇవ్వకపోవచ్చు. 200 మంది చేరేరు, రేపు 1 ఇయర్లో 400 మంది అవుతారు, 500 మంది అవుతారు. అందరికీ నేను అవకాశాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్గా నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు వేరు, ఇప్పటి నుంచి వేరు. మీకు ఖచ్చితంగా ఏ విభాగంలోనైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే
నాకు చెప్పండి, మన కళాకారులకు చెప్పండి, వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళ ద్వారా మీకు సహాయ సహకారాలు కంపల్సరీ అందిస్తాను నేను. ఎందుకంటే దీని మీద బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. అన్న మేము మాకు ఈ టాలెంట్ ఉన్నది, మమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తలేరు, మమ్మల్ని ఎవరు కూడా కనీసం చూపు కూడా చూస్తలేరు. తౌటరాజు ఇప్పుడు ఆ పిల్లవాడు చూడండి, ఒక ఛానల్ అధినేత, తను ఒక మెడికల్ షాప్ నడుపుతాడు, తను ఒక అన్ని రకాలుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో క్రికెట్ పోటీలలో తనకు జరిగినటువంటి అవమానం ఏంటంటే, అదేదో మన భోజనం తినే కాడ నువ్వు మళ్ళా ఎన్నిసార్లు తింటావే, అదే నా తమ్ముడు తౌటరాజు దాన్ని ఒకసారి చెప్తున్నా. ఎందుకంటే కళాకారులను మనం ఎప్పుడు కూడా హింసించకూడదు. కళామ్మ తల్లి సిగ్గుపడుతుంది. నీకు చేతనైతే సహాయం చేయ, లేకపోతే నోరు మూసుకో, అంతేకాని అవమానించదు. నీకు జరిగిన అవమానం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న ఇది అవమానం అని అయితే నేను అనుకోలేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు ఏం పని చేసినా కూటి కోసమే. మేము యాక్చువల్గా ఏంటంటే అప్పుడు మనం 300 రూపాయలు వాళ్ళు వసూలు చేశారు ఒక ప్లేయర్ దగ్గర. చేసిన తర్వాత మేము ఏం చేసామంటే, మ్యాచ్ అయిపోయింది 2-3 అవుతుంది, మేము పోయినాం అంతే. నువ్వు కూడా ఉన్నావు కదా సంజయ్ అప్పుడు. మేము పోయినాం, భోజనానికి పోయినాం, ప్లేట్ పట్టుకుంటున్నాం. ప్లేట్ పట్టిన తర్వాత ఒక జిల్లా ప్రెసిడెంట్, అంటే మనకి ఏది జరిగినా చెప్పుకోవాల్సిన బాధ్యుడు ఆయనే. ఫస్ట్ ఏంటంటే జిల్లా బాధ్యులు అంటే మనకి ఏం జరిగినా కానీ ఆయన దగ్గర పోయి మాట్లాడగలుగుతాం. ఆయనే అందరి కళాకారుల ముందు క్లియర్గా ఒకటే వర్డ్ అన్నాడు, ఏంటంటే ఏం పెడుతున్నావు, ఆయన కూర ఎందుకు పెడుతున్నావు, అన్నం ఎందుకు పెడుతున్నావు, అసలు ఏంది అని అడిగాడు. అసలు నిన్న ఇక్కడికి ఎందుకు వచ్చినాం, మనం ఆడుకోవడానికి వచ్చినాం. ఇదేంది కళాకారులం, కళామా తల్లి ముద్దు బిడ్డలం అందరం కూడా. ఎవరైనా సరే ఏం చేసినా కూటి కోసమే. మనం పోయి తినడానికి పోయిన సందర్భాల్లో ఆ అవమానం జరిగిన అవమానానికి నేను అక్కడే అన్నాను. అనిత రాజ్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత డిస్కస్ అయిన తర్వాత మన అన్నం మీద అలగొద్దు అని చెప్పేసి లైట్గా తిని బయటికి వెళ్ళిపోయినాం. చూసిందా, అంటే తను ఒక్కడే బాధపడలే, కళామ తల్లిని అవమానించారు. ఇక్కడ ఎవ్వరు కూడా కూటి కోసం ఉన్నారు. అయినా 300 ఇచ్చావు, నీకు హక్కు ఉంది, నీకు రైట్ ఉంది. 300 రూపాయలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు భోజనం పెట్టాలి. అసలు వాస్తవానికి కళాకారుల దగ్గర డబ్బులను తీసుకోవాలి. నువ్వు నీకు చేతనైతే ఆ ప్రోగ్రామ్ చేయి. ఎవరన్నా మహానుభావులు ఉంటారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నువ్వు స్పాన్సర్గా తీసుకొని భోజనాలు పెట్టు, లేకపోతే ఆ కార్యక్రమం చేయకు. 300 రూపాయలు అంటే ఆ కళాకారుడు పాపం వాళ్ళకు ఉపాధి దొరకడమే కష్టం. 300 రూపాయలు వసూలు చేసి నువ్వు వాళ్ళకి తిండి పెడితే అందులో ఏముంటుంది సంతృప్తి చెప్పండి. ఎవరైనా కూడా కొంతమంది ఉంటారు, అవి తినడానికి వస్తారు, బట్టలు కూడా బయట నుంచి వస్తారు, అంత మాత్రాన వాళ్ళని అవమానిస్తారా? సో అలాంటివి జరగకుండా చూసుకోవాలి మన సంఘం లోపల కూడా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు భయపడకండి, ఖచ్చితంగా మేము వెంట మేము ఉంటాం. నేనే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నన్నే 4 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా అవమానించారు. అయినా నేను తట్టుకొని నిలబడి కళాకారులకు సేవ చేయాలనే ఒకే ఒక తపనతోని నేను నమ్మినటువంటి భగవంతుని నమ్ముకున్నాను. నా దగ్గర ధర్మం, న్యాయం ఉంది, సేవా గుణం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థాయి ఇలా కోల్పోయినా నాకు రేపు దేవుడు ఇస్తాడు అనుకున్నాను. మీ అందరి రూపంలో నాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. సో ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటాను. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయను. మనిషి అనేవాడు తప్పు చేస్తాడు, ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు, సర్దిద్దుకునేటువంటి సమయాలు వస్తాయి. చిన్నదాన్ని చిలికి గానవాలుగా చేసినట్టుగా ఏదో మనసులో పెట్టుకుని చేయడానికి చేయొద్దు. అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసాం మనం చరిత్రలో. మొత్తం సర్వనాశమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అవన్నీ మనకు అప్రస్తుతం. ఇప్పటికి కూడా మీరు ఎవరన్నా ఆ సంఘంలో మనం ఉంటే ఎంత లేకపోతే ఎంత, మనందరి సభ్యత్వం ఉంది. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అందులోకి వెళ్తే అయ్యో ఎట్లా అనేటువంటి ఒక అవమానం నుంచి వస్తే మనకి ఎట్లా మన డబ్బులు వస్తే మేము ఎట్లా వసూలు చేయాలో మాకు తెలుసు. అవి మన సొమ్ములు వాళ్ళు తినాల్సినటువంటి అవసరం లేదు. ఆ డబ్బులు నేను వసూలు చేస్తాను. ఓకే, మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి ఇప్పుడు ఎంతమంది సభ్యత్వం తీసుకున్నామో అందులో నుంచి ఇందులోకి ఎంతమంది వచ్చారో వాళ్ళందరి సంతకాలు పెట్టించి గౌరవంగానే మనం వాళ్ళకు ఒక వినతి పత్రం ఇస్తాం. ఇయ్యనప్పుడు అప్పుడు మనం లీగల్గా వెళ్దాం, మన డబ్బులు మనం తీసుకుందాం, తొందరపడకండి. ఇంకా ఎవరైనా అటు ఇటు ఊగిసలాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ నెల చివరి వరకు మనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్నే నమ్ముకోండి, ఈ సంఘాన్ని నమ్ముకోండి. ఎలా దీనికి ముందుకు తీసుకువెళ్తారనేటువంటిది మీకు చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు ఏమి చెప్పాను, ఇప్పటికే కాలాతీతమైంది, చాలామంది చుట్టుపక్కల నుంచి వచ్చారు. కాబట్టి ఏదేమైనా కూడా ఈ కార్యక్రమం విజయవంతమైంది అంటే మీ అందరి సహాయ సహకారాలు. చెప్పడానికి అందరూ వచ్చారు. పాపం చౌదరి గారు అయితే హైదరాబాద్ నుంచి ఒక నెల రోజుల నుంచి ఎప్పుడు ఎదురు చూసి వచ్చిండు. ఆయన హ్యాపీగా ఉన్నాడు. చాలామంది కళాకారులు మిమ్మల్ని అందరికీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి జగన్ పాపం మన కొరకు ఇక్కడికి వచ్చాడు. అందరికన్నా ముందు వచ్చింది తనే, ఆయన వచ్చినాక నేను వచ్చాను. సో కళాకారులు అంటే అట్లా ఉండాలి, అన్నిట్లలో అట్లా ముందు ఉండాలి. సరే ఏదేమైనా కూడా పేరున
సంఘం ఏర్పడడానికి సహకరించినటువంటి మంచిర్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, పెద్దపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సిరిసిల్ల, హన్మకొండ, జగిత్యాల, ఎక్కడి నుంచి లోకల్గా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని చెప్పి ఎవరన్నా మర్చిపోతే అన్యత భావించకండి. ఒక మిత్రుడు పాపం అతనికి ఈసీ మెంబర్ ఇస్తా అని చెప్పి అతను వచ్చాడు, కాకపోతే ఇందులో